ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. సో వెల్కమ్ టు ఐటీఎం, దిస్ ఇస్ పవన్. సో బిగ్ బాస్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత వైల్డ్ కార్డ్ ముందు ఒక బిగ్ బాస్, వైల్డ్ కార్డ్ తర్వాత ఒక బిగ్ బాస్ లాగా మారిపోయింది. సో ఎంట్రీని ఇచ్చిన వాళ్ళందరూ కొంచెం ఫైర్ అయినట్టు అనిపిస్తుంది. నార్మల్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్ గా మాట్లాడిన వీళ్ళు కొంచెం రేటింగ్ కోసం మాట్లాడినట్టు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో పర్సనల్లీ నా ఒపీనియన్ కూడా అదే. బట్ కొంతమంది అడిగి తెలుసుకుందాం అసలు ఎలా అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఆల్రెడీ గేమ్ చూసి వచ్చినారు, వాళ్ళేమో లోపల ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది వీళ్ళ బాండింగ్, వీళ్ళ ఫైట్, వాళ్ళ మొత్తం అనేసి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగినాయి. ఆ తర్వాత ఎలా ఉంది బిగ్ బాస్ ఇప్పుడు? అంటే ఇప్పుడు కూడా అంటే చాలా బాగుంది. చాలా మంది ఎట్లా అంటే చాలా ఈ సీజన్ లో అయితే చాలా మంది గొడవలు పడుతున్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది, గొడవలు అనేది ఎక్కువ ఉంటుంది ప్రతి దాంట్లో వల్ల. ఓకే. సో కాకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అంటే కావాలని వీళ్ళు రేటింగ్ కోసం అట్లా చేస్తున్నారు అనిపిస్తుందా, లేదంటే జెన్యున్ గా ఫ్లో లో వెళ్ళిపోతుందా ఇష్యూ అని? అంటే నాకు తెలిసి అంటే జెన్యున్ గా కొందరు ఉంటారు, జస్ట్ అంటే రేటింగ్ కోసం కూడా అలా ఉంటారు. బట్ నాకు అదంటే జెన్యున్ గా అనిపిస్తుంది, అలా జెన్యున్ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే చాలా మంది వెయిట్ చేశారు తన కోసం. సో ఎలా ఉంది తన ఎంట్రీ వచ్చిన తర్వాత, తను ఎలా ఆడుతుంది? చాలా ట్రోలింగ్ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళింది కదా. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడైతే చాలా బాగానే అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఒక ఏదో ఒక సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరిని ఒక ఫేమస్ చేస్తుంది, మళ్ళీ ఇంకోసారి వాళ్ళని కనబడకుండా చేస్తుంది. అంటే ఎవరైనా ప్రతి ఒక్కరినైనా. బట్ ఈమె మళ్ళీ ఎట్లా అంటే సడన్ గా మళ్ళీ బిగ్ బాస్ కి రావడం వల్ల చాలా మంది ఎట్లా అంటే కొంచెం హోప్స్ పెంచుకున్నారు అన్నట్టు. అంటే అలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కానీ అలా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అన్నట్టు అలా. ఓకే. సో దివ్యల మాధురి గారు ఎలా ఉన్నారు? ఏం ఎలా అనిపిస్తుంది ఒక్కరోజు? అంటే అవి కూడా చాలా బాగానే ఉంది. అంటే చాలా మంది ఎట్లా అంటే ఇప్పుడు ఈ సీజన్ చూసుకుని చాలా మంది అంటే గొడవలు పెడుతున్నారు అన్నట్టు ప్రతి ఒక్కరు అలా. మొత్తానికి సీజన్ 9 బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంటర్టైనింగ్ గానే ఉందా లేదా బోరింగ్ ఉందా? అంటే మరి అంటే 8 to 7 అంటే ఆ రేంజ్ కాకుండా కొంచెం తక్కువ అలా రీచ్ అవ్వలేకపోతుంది. అంటే ప్రతిసారి ఒకప్పుడు అంటే ఎవరి ఇంటికాడ చూసినా ప్రతి ఒక్కరు అంటే ఎప్పుడు చూసినా బిగ్ బాస్ లైవ్ పెట్టుకొని చూసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది చూడట్లేదు, ఎందుకంటే చాలా మందికి ఇక బిజీ వర్క్స్ అలా ఆఫీస్ ప్రతి ఒక్కరికి అలా చాలా తక్కువ చూస్తున్నారు అన్నట్టు. హాయ్ బ్రో. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ ఇంకొంచెం వైల్డ్ గా మారిందని చెప్పేసి టాక్ వస్తుంది. మీ ఒపీనియన్? ఫైర్ బ్రో, వైల్డ్ గా కాదు, వైల్డ్ ఫైర్ గా మారింది. మెయిన్ గా మా చిట్టి పాప ఎంట్రీ తోటి ఇంకా నేను ఇన్ని రోజులుగా నేను ఓపిక పట్టిందే మా పాప కోసం. బిగ్ బాస్ నాకు యాక్చువల్ గా ఫోర్త్ సీజన్, ఆ తర్వాత 7th సీజన్ తర్వాత నాకు ఇంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అట్లాంటిది అప్పట్లో 7th సీజన్ లో ఎవడో ఒకడు వచ్చిండు, ఆడొచ్చి సీజన్ మొత్తాన్ని వణికిచ్చిన తర్వాత మనల్ని వణికిస్తుండు. కొంచెం క్లూ ఇయ్యొచ్చుగా. అన్నా వద్దన్నా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈసారి అలా సింపతి కార్డుతో కాకుండా ఒక నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా తీసుకొని వచ్చిన ఆమె చిట్టి పికిల్స్, మా రమ్య మోక్ష. లిటరలీ కొంచెం అంటే లేడీస్ అంటేనే చాలా స్ట్రాంగ్. వీళ్ళు కొంచెం అంత ట్రోలింగ్ పట్టుకొని నిలబడి ఇక్కడ వరకు అదే చెప్తున్నాను కదా. అందుకే నా సపోర్ట్ ఆమె. ఖచ్చితంగా అన్ని ట్రోల్స్ తీసుకొని ఆ ట్రోల్ సమయంలో వాళ్ళ డాడీ చనిపోవడము అట్లాంటివి ఫేస్ చేసి వచ్చిన ఆమె ఖచ్చితంగా అట్లాంటి ఆమెని నువ్వు గెలిపిస్తే నీకేదో వస్తుంది కాదు, కానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉంటది. 7th సీజన్ లో కొన్ని గెలిపించినాము, ఇప్పుడు ఏడుస్తున్నాము. అలా కాకుండా అప్పుడు ఏడ్చినోడిని అప్పుడు గెలిపియడం కన్నా అప్పుడెప్పుడో ఏడ్చిన ఆమెని ఇప్పుడు నవ్విస్తే బెటర్. సో మరి వీళ్ళు కొంచెం అంటే స్ట్రాటజిక్ గా మూవ్ అవుతున్నారేమో. ఎవ్రీ స్టెప్ కొంచెం ఫేస్ కనిపించాలి, ఫేమస్ అవ్వాలి అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. యాక్చువల్ గా వీళ్ళకి కొన్ని పవర్స్ వచ్చాయి. వైల్డ్ కార్డ్స్ కి వస్తూనే పవర్స్ తో వచ్చారు, డైమండ్లు వేసుకొని వచ్చారు. మరి ఆ డైమండ్లు అమ్మితే ఎంత వస్తాయేమో నాకు తెలియదు, బట్ మంచి డైమండ్స్ తో వచ్చారు. ఆ డైమండ్స్ నీకు హైలైట్ తెలుసా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 2 డైమండ్లు వచ్చినాయి ఒకటేసారి. ఒకటి చిట్టి పాప పట్టుకొచ్చిన డైమండ్, 2 డైమండ్లు ఒకటేసారి ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ హౌస్ లో. అది మ్యాటర్. అట్లాంటి డైమండ్లు వస్తూనే ఉంటాయి. కాకపోతే మా చిట్టి పాప అయితే పెద్ద డైమండ్ కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆమెనే కొడతది. ఇంతకు ముందు ఉన్నోళ్ళు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ బిహేవ్ లైక్ కొంచెం ఫైర్ అవ్వడం చూసి వీళ్ళు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి వాళ్ళని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి బ్రో, ఎందుకుంటో బయట నుంచి చూశారు కాబట్టి వాళ్ళ లూప్ హాల్స్ వాళ్ళకి తెలుసు, ఎవరు మంచిగా ఆడుతున్నారు. ఇప్పుడు శ్రీజ మంచిగా ఆడుతుంది, శ్రీజాని ఎలిమినేట్ చేసి పక్కన పడేశారు.
మెల్లిగా శ్రీజాని ఇంటికి పంపించేశారు. అన్ఫెయిరే, కాకపోతే వీళ్ళకు ఫెయిర్ అది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వెళ్తే వాళ్ళకి బెటర్ కదా. నాకన్నా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, మనం ఇద్దరం ఉరుకుతున్నాం, నాకన్నా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు, నాకన్నా ముందు పరిగెడతావు, నీ కాళ్ళ ముందు నేను ముళ్ళు పడేస్తే నేను గెలుస్తా కదా, అది అంతే. మొత్తానికి అయితే ఏమంటూ మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు ఇవన్నీ ఓవరాల్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా వైల్డ్ గా ఉన్నాయి బ్రో. అలా అని చెప్పేసి మన నిఖిల్ నాయరా అతను కూడా వచ్చిండు. అతనికి వచ్చి కెప్టెన్ గా కన్విన్స్ చేయి, అతని కెప్టెన్సీ బ్యాడ్జ్ తిప్పి అది ఇది అన్నారు. మనోడు చేయలేకపోయిండు పాపం. డౌట్ వచ్చేసింది అక్కడికి, అంటే డౌట్ రాకుండా చెప్పాల్సింది కానీ నువ్వు ఇప్పయి అని డౌట్ వచ్చేలా చేసిండు. చాలా డౌట్ వచ్చేసింది మనోడికి కూడా. దట్స్ వై ఇన్నోసెంట్ గా ఉన్నట్టు, గర్ల్స్ మాత్రం ఫుల్ ఫైర్ లో ఉన్నట్టు అనిపించింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత. అయినా ఏదైతేనే భయ్యా, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఒకటే మాట, ఖచ్చితంగా ఈసారి మా చిట్టి పిగిల్స్ కొడుతుంది, అదైతే ఫిక్స్. కానీ ఈమెయిల్కి కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ జరిగింది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ లో ఆయన కోసం కూడా ఒకరు వచ్చారు, లవ్ సింబల్ తెచ్చుకుని మరి వచ్చారు, ఆయనకి ఒక సింబల్ ఇచ్చారు. ఇక దున్నుతాడు మావాడు కూడా ఆకలి వస్తాయి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఇంకా కొత్తగా అనిపిస్తుంది. అంతేనా? అంటే వైల్డ్ కార్డ్ తర్వాత 4 మెంబర్స్ వచ్చారు. అఫ్ కోర్స్ దే ఆర్ రికగ్నైజ్డ్, బట్ ఇంకొంచెం బాగా తెలిసిన వాళ్ళు తీసుకొస్తే బాగున్నాయి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 4 మెంబర్స్ వచ్చారు కదా, ఆ 4 మెంబర్స్ వచ్చిన తర్వాత మనకి తెలుసు దివ్యల మాధురి, అట్ ద సేమ్ టైమ్ అలేఖ్య చిట్టి పికిల్స్ వీళ్ళిద్దరు వచ్చారు కదా. వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా ఫైర్ అవుతున్నారు అన్నమాట. సో కెమెరా అటెన్షన్ కోసమో తెలియదు, అట్ ద సేమ్ టైమ్ ఎక్కువసేపు స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఉంటుందేమో తెలియదు. సో ఆ పర్పస్ లో ఎందుకు అంత ఎక్కువసేపు ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు, బాగా ఇరిటేట్ అవుతున్నారు. కూర్చోవాలా అంటున్నారు, నిలబడాలా అంటున్నారు. ప్రతి దానికి కూడా కొంచెం ఎక్కువగా ఎమోషన్స్ చూపిస్తున్నారు అనమాట. ఆటోమేటిక్ గా కెమెరా యాంగిల్ తిరుగుతుంది కదా. సో కానీ ఒకటి మాత్రం కరెక్ట్, ఇద్దరు కూడా అదృష్టవంతులు. అంటే మన దువ్వాడ శ్రీనివాస గారిని పట్టుకొని దివ్యల మాధురి గారు వెంటనే బిగ్ బాస్ వెళ్ళిపోయారు అనమాట. సో ఇది ఒక చరిత్రగా అవ్వకుండా ఉంటే చాలా నేను కోరుకుంటున్నాను. సో ట్రోలింగ్స్ చాలా ఫేస్ చేసినారు వీళ్ళు గానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ గానీ. సో దాని గురించి అదే చెప్తున్నాను, ఈ సమాజంలో నెగిటివిటీ వల్ల కూడా ఫేమ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు చూసి నేను తెలుసుకున్నాను అనమాట. అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఒకప్పుడు నిజంగా ట్రాన్స్పరెంట్లీ స్పీకింగ్ దానికంటే అద్భుతమైన పికిల్స్ చాలా ఉన్నాయి. కానీ అలేఖ్య చిట్టి పికిల్స్ వచ్చేసరికి ఒక మెసేజ్ వల్ల మొత్తం ఓవరాల్ గా ఫేస్బుక్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఓవరాల్ గా టోటల్ అంతా కూడా ట్రోల్ అయింది. ఆటోమేటిక్ గా ఆవిడకి బిగ్ బాస్ ఛాన్స్ కూడా వచ్చింది. ఆవిడ పాజిటివ్ గా తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఆవిడ కూడా ఆటోమేటిక్ గా ఫోకస్ అయ్యారు. అలాగే మన దువ్వాడ శ్రీనివాస్ గారిని ఒక పొలిటీషియన్ తో ఒక అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఆ మాధురి గారు కూడా అనుకోకుండా బిగ్ బాస్ అవకాశం రావడం జరిగింది. సో ఇలాంటి అంటే సమాజంలో జరిగేటటువంటి అరాచక శక్తుల మీద కూడా ఇలా ఓవరాల్ గా ట్రోల్ అయ్యి ఓవరాల్ గా ఒక మార్పు వస్తే ప్రపంచం ఎంత బాగుంటుందా అని అనుకుంటా ఉన్నాను నేను. వాళ్ళు ఉమెన్ ఇంత పెద్ద ట్రోలింగ్స్ ని ఫేస్ చేసి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. సో అది కొంచెం ఇన్స్పిరేషనల్. బట్ అది మంచిగా చెడు ఇక్కడ వరకు వచ్చినారు. సో ఇక్కడ నుంచి వీళ్ళ జర్నీ, ఈ స్ట్రాటజీలు అవి ఇవి బయట చూసి వచ్చి అట్లా గేమ్ ప్లాన్ చేయకుండా జెన్యున్ గా ఉంటే బెటరా, లేదంటే కెమెరాల కోసం ఇట్లా అరుచుకుంటూ వెళ్తే వాళ్ళు ఎలా ఉండబోతుంది మరి? అంటే చూడండి, దేనికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్టిమ్యులస్, ఒక ఉత్ప్రేరక అనేది కావాలి. బిగ్ బాస్ చూస్తే మీకు కానీ నాకు కానీ ఏదో ఒక కొత్త కంటెంట్ ఉండాలి, కొత్తదనం ఉండాలి. ఏదైనా సరే గొడవ అయినా ప్రశాంతంగా కూర్చుంటే ధ్యానం చేస్తే ఎవరు చూస్తారండి బిగ్ బాస్? ఏమైనా చిన్న గొడవలైనా లేకపోతే అటెన్షన్ ఎవరైనా సరే పే చేసినా వాళ్ళు ఎక్కువగా చూస్తుండడం, తెలియని వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువగా ఓట్ సైడ్ నేను చూస్తున్నాను కదా, ఎక్కువగా ఈ అమ్మాయిని చూస్తున్నాను, సో ఈ అమ్మాయికి ఓటు వేద్దాం అని చెప్పేసి ఆటోమేటిక్ గా ఇన్బిల్డ్ గా అట్ ద సేమ్ ఇప్పుడు దాకా వాళ్ళు గేమ్ చూసారు కాబట్టి వైల్డ్ కార్డ్ లో వచ్చినా సరే ఓకే ఇతను ఇలా గేమ్ ఆడుతున్నాడు, ఈవిడ ఇలా ఆడుతుంది, అట్ ద సేమ్ టైం భరణి ఎలా ఆడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మైండ్ లో ఒకటి ఉంటుంది. వాళ్ళందరితో ఎలా స్ట్రాటజికల్ గా ప్లే చేయాలని చెప్పేసి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. చెప్పండి. ఇంకోటి ఫిజికల్ టాక్స్ లో రమ్య మోక్ష ఎరగదీస్తుంది, అందరిని ఇసిరి పడేసిద్ది, జిమ్ ఆడి అది ఇది అని అంటున్నారు. సో ఇది ఒక ఫన్నీ కామెంట్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇన్బిల్ట్ గా ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క వ్యక్తిగత సామర్థ్యాలు ఉంటాయి అనమాట. మన ఏదో ఫేస్బుక్ లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కండలు చూపించినంత మాత్రాన మన డిమాంటి పవన్ కానీ వీళ్ళందరూ బస్ ఎంత దారుణంగా తీస్తున్నారు. భరణి గారు అయితే మరీ దారుణం. సో ఏంటంటే అక్కడ టాస్క్ అనేది టాస్క్ వరకే చూడాలి. ఇదేమైనా మన బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ కాదు కదా. సో చెప్పలేము అనమాట. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ దేర్ లక్ అండ్ దేర్ ప్లే అనమాట. నాగార్జున గారు వీకెండ్స్ లో ఇచ్చే స్ట్రాంగ్ కౌంటర్స్ కావచ్చు, వాళ్ళని మోటివేట్ చేసే విధానం కావచ్చు, సో ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా నాగార్జున గారు మాత్రమే షో చేయగలరు అనిపిస్తుంది. ఎందుకంటే కింగ్, అట్ ద సేమ్ టైం ఆజానుబాహుడు, అందగాడు. ఆయన చేసే విధానం కానీ లేకపోతే ఆయన చూడండి, ఆయన చేసే షో కానీ చాలా చక్కగా ఆయన మాట్లాడే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఓవరాల్ గా మీకు రిమైనింగ్ ఛానల్స్ లో కూడా రిమైనింగ్ లాంగ్వేజెస్ లో కూడా చేసిన ఇంత ఇంపాక్ట్ గా ఎవరో చేయట్లేదు అనమాట. మేబీ ఆయనకున్న అదొక ఇదేమో మేబీ. సో ఎవరిని ఊహించుకోలేము ఇంకా నాగార్జున గారి ప్లేస్ లో.
హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎలా ఉంది? బాగుంది బ్రో. ఇప్పటి నుంచి మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ కి ఇంకా ప్లస్ పాయింట్. మంచి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా. కాబట్టి ఎవరైనా గానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మంచి కలరిస్తారు, ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు. నిజంగా బాగుంటుంది ఇప్పటి నుంచి అయితే. మనం చూసుకుంటే దివ్యల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారనమాట. ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టే ఒక్కొక్కరికి. రావడమే అట్లే మనుషుల మీద పడి ఒక్కసారిగా సీరియస్ అయిపోవడం, మళ్ళీ తర్వాత తను బాధపడింది. సో కాబట్టి బాగుంది. రమ్య మోక్ష రావడం కూడా ఒక మంచి పరిణామమే చెప్పాలంటే బిగ్ బాస్. ఎందుకంటే తను ఆల్రెడీ మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బిగ్ బాస్ లో. బిగ్ బాస్ కాకపోయినా బయట తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. ఇప్పుడు రమ్య మోక్షాన్ని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, తనకి ఫరక్ పడదు. ఆల్రెడీ తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. తను ఎవరైనా ట్రోల్ చేసి ఫేమస్ అవ్వలే, తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది. కాబట్టి రమ్య మోక్షాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఎంకరేజ్ చేయకపోయినా ఇబ్బంది లేదు అనుకుంటాను, ఫరక్ పడదు కాబట్టి. సో కాబట్టి రమ్య మోక్ష టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది బిగ్ బాస్ ఇప్పుడు వచ్చినాక. యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా, సో ఇట్లా ప్రతిదానికి సీరియస్ రియాక్ట్ అవ్వడం అనేది కెమెరాలో పట్టడం కోసం అంటారా, లేదంటే జెన్యున్ గా రియాక్ట్ అవుతున్నారంట? అది బిగ్ బాస్ లో ఒక స్ట్రాటజీ. సీరియస్ అవ్వడం, తన యాటిట్యూడ్ 10 మంది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అది నచ్చినోడైతే ఆదరిస్తాడు, నచ్చినోడైతే ఆదరించాడు. సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో. అన్ని స్వభావాలు కలుస్తాయి బా. కేవలం టాస్క్ ఆడి నన్ను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేయండి అంటే అవ్వదు. అది అలా అంటే అవ్వదు. అన్ని ఉండాలి నీ దగ్గర. కోపం ఉండాలి, దయ ఉండాలి, జాలి, కరుణ, ప్రేమ, బాధ, ఆలోచన, ఆవేదన అన్ని ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే జనాలు నిన్ను ఆదరిస్తారు, లేకపోతే ఎవరు ఆదరించారు. సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. టాప్ 5 కంటెస్టెంట్ లో కూడా మంచి పోటీ పెరుగుద్ది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి లాస్ట్ లో 6 కోటి గెలిపించారు. అందులో సిద్ధార్థ్, ఇప్పుడు సాయి అబ్బాయి రావడం, అలాగే నిఖిల్ నాయర్ రావడం, ఆయేషా గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్. వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో. మంచి పోటీ, ఇంకా గట్టి పోటీ ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ ఒక టీం అయ్యి, పాత వాళ్ళందరూ ఒక టీం అయ్యి ఛాన్స్ ఉందా? అస్సలు లేదు. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత మంచి లేదు, పాత లేదు, కొత్త లేదు, కామన్ మ్యాన్ లేదు, నార్మల్ లేదు, అందరూ ఒకటే. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుంటే జనాలు ఆదరిస్తారు. ఎవరైనా కానీ, కామన్ మ్యాన్ అయినా, లేకపోతే సెలబ్రిటీ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, సో ఎవరైనా కానీ, అది బయటోడైనా ఎవరైనా కానీ, ఇక్కడ ఎవరంటే ఏముండదు, అందరిలో పోటీ ఉంటుంది, అందరి మధ్య పోటీ. కాబట్టి ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏముండదు. ఇప్పుడు నిన్న చూసుకుంటే మరి దివ్యల మాదిరి గారు రావడమే దివ్య గారితో గొడవ చూసారు అది ఎలా ఉందో. మళ్ళీ ఆవిడ ఏడ్చింది. సో ఇలాంటి జరుగుతుంటాయి, కామన్ బిగ్ బాస్ లో. సో నాకైతే కళ్యాణ్ కూడా అయింది, అవుతుంటది నార్మల్ ఇవన్నీ. ఇప్పుడు రమ్య మోక్ష రాగానే అనింది కదా, మరి అతన్ని మోక్ష రాగానే అతను అనింది. సో తనేమన్నది, నేను కొత్తగా ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తాను చెప్పేసి. అంటే ఇంతకాలం ఎంటర్టైన్ చేయలేదని కాదు, తన ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. అందరూ ఒక రకమైన ఎంటర్టైన్ చేయట్లేదు, నేను వచ్చినాక ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ చేస్తాను చెప్పేసి అంటున్నారు. సో టాప్ 5 లో మాత్రం తనుజ గారు, సంజన గారు, ఇమ్మాన్యుల్, సుమన్ శెట్టి, రమ్య మోక్ష. విన్నర్ తర్వాత చెప్తాం, కొన్నాళ్ళైనా చెప్తాం. సో నేనైతే ఒకరిని అనుకుంటా, మీరు ఒకరిని అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. నేనైతే సుమన్ శెట్టి గారు అనుకుంటా విన్నర్. సుమన్ శెట్టి గారు విన్నర్ అవుతాను అనుకుంటాను. ఏమో రాబోయే రోజుల్లో నేను కూడా మార్చేమో, నాకు అతని గేమ్ నచ్చకపోవడం వల్ల. సో ఇది ఈ రకం ఉంటది. సో ఇది బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో చాలా వైల్డ్ గా మారిపోయింది. ఎలా అనిపిస్తుంది? ఈసారి బిగ్ బాస్ మామూలుగా ఉండదు, కానీ శ్రీజాకి జరిగిన ఎలిమినేషన్ అన్ఫేర్ అనిపిస్తుంది, కరెక్ట్ గా అనిపిస్తుంది. ప్రతిసారి మిమ్మల్ని ఇంట్లో ఉండాలంటే ప్రజలే ఓట్లేయాలి, ప్రజలే కాపాడాలి అనే వాళ్ళు ఈసారి తీసేశారు. ఎందుకో మరి ఓటింగ్ పర్లేదా, లేకపోతే ఇంట్లో వాళ్ళ ద్వారానే తీసేశారు. ఇంట్లో వాళ్ళు కూడా కాదు, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళ నిర్ణయం మీద. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము బయట ఓటు మేము వేయకపోతే తీసేస్తే అది వేరు, అప్పుడు ఎలిమినేషన్ అయితే అది వేరు. ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు కూడా చేయలేదు, కొత్తగా వచ్చిన వీళ్ళు వైల్డ్ కార్డ్స్ చేశారు. అది చాలా బాధ ఉంది, అది కరెక్ట్ కాదు. ఆమె కొన్నిట్లలో స్టాండ్ తీసుకుంటది, కొన్నిట్లలో గట్టిగా మాట్లాడుద్ది. అంటే కరెక్ట్ కాదు కొన్నిసార్లు మాట్లాడటం అవన్నీ. మరి ఇప్పుడు వరకు గేమ్ చూసినారు కదా, సో బెటర్ నే చూస్ చేసుకుంటారు కదా, బయట నుంచి ఒక ఆడియన్స్ సెలెక్షన్ అన్నట్టు చెప్పుకోవచ్చు కదా. బెటర్ నే చూస్ చేసుకుంటారు. ఏం కూడా బెటర్ అని మాకు అనిపిస్తుంది. మొదట్లో ఓరకనే మాట్లాడిద్ది అనిపించింది, కానీ ఏం ఉండాలి, ఉంటే కొంచెం హౌస్ లో బాగుంటది. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మన దివ్యల మాధురి గారు ఎలా ఉండబోతుంది అంటారు? ఏం గేమ్ వచ్చినమ్మంటే ఫైర్ అయిపోతుంది, ఫైర్ బ్రాండ్ లాగా. అవును, ఆమె ఫైర్ బ్రాండ్, ఆమె ఫైర్ బ్రాండ్. ఆమె ఇంకొక ఆమె అలైక్య చిట్టి పికిల్స్, ఆమె కూడా కొంచెం ఫైర్ అనిపిస్తుంది. చూడటానికి సాఫ్ట్ గా ఉంటారు, కానీ
వాళ్ళిద్దరు ఫైరే ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ ని ఇల్లుబీకి పందిరేసేటట్టు ఇద్దరు. కాదు, వీళ్ళు స్ట్రాటజీయా లేకపోతే వాళ్ళ నిజంగానే అట్లనే మాట్లాడతారా? అంటే అడిగినా కానీ ఊకే కొంచెం ఫైర్ గా మాట్లాడడము, నార్మల్ గా రియాక్ట్ అవ్వాల్సిన టైంలో కూడా కొంచెం వెటకారంగా రియాక్ట్ అవ్వడం అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మేబీ చూసే అది ఫుల్ ఎపిసోడ్ వస్తే గానీ అర్థం కాదు అక్కడ ఏమైంది సిచ్యువేషన్. మామూలుగానే వీళ్ళు ఫైర్ అని అనుకుంటున్నా, ఏదన్నా విషయంలో స్టాండ్ తీసుకుంటే గట్టిగా మాట్లాడతారు వీళ్ళు. మాధురి గారు బయట ఇంటర్వ్యూస్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి రిప్లై చూసాను నేను. ఆ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ మాట్లాడింది. మరి ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలియదు కానీ కొంచెం ఇష్యూ అయింది. ఓకే, సో మొత్తానికి ఇప్పుడు సీజన్ 9 రీచ్ అయిందంటారు ఎక్స్పెక్టేషన్స్ కి ఇంతకు ముందు ఉన్న సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే? మేము కొన్ని ఎక్స్పెక్ట్ చేసాం ఆడియన్స్, వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు ఇది చదరంగం కాదు రణరంగం అని. మాకు ట్విస్ట్లు మీద ట్విస్ట్లు అలానే ఉంది. రీచ్ అది ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ఇంకాస్త హైప్ పెంచుతారు, బాగా ఎంటర్టైన్ చేస్తారు, గేమ్స్ కూడా బాగా ఆడతారని నమ్ముతున్నాం. ఆ సిరీస్ అది మటుకు కొంచెం కరెక్ట్ కాదు, అదొక్కటి చేయకుండా ఉండాల్సింది. దివ్యాల మాధురి గారు ఉన్నారు కదా, మీకు బయట చాలా కాంట్రవర్సీ ఫేస్ చేశారు ఆమె కూడా. మరి ఆయన ఉన్నాడు కదా, సో మరి ఇప్పుడు లోపల ఈమె మీద ఏమైనా రియాక్ట్ అయితే బయట ఎలా ఉంటుంది? నాకదే డౌట్. లోపల ఎంట్రీ ఇచ్చినప్పుడు కాస్త సైలెంట్ గా ఉండరు, ఎవరైనా వస్తే ఏ అని చెప్పి హక్ చేసుకోవటం, షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆమె వచ్చాక కొంచెం సైలెంట్ గా ఉండదు. తనుజానే ఎవరు అనుకుంటా, భయం వేస్తుందిరా అద్దం ముందుకెళ్ళి భయపడకని చెప్పుకుంటుంది. అది చాలా గదగజ వణుకుతున్నారు లోపల కొంతమంది. ఎవరి వల్ల అంటారు? శ్రీనివాస్ గారి వల్ల అంటారా? శ్రీనివాస్ గారు వల్లే అనుకుంటున్నా, కానీ ఇది జస్ట్ గేమ్ ఈస్ గేమ్. వాళ్ళు ఆయన పర్సనల్ తీసుకోడు, ఆయన కూడా మంచి ఆయనే కాదు. ఎంతగా అనుకున్న పొలిటీషియన్, అది కూడా వైసీపీ మాస్ లీడర్స్, భయం ఉంటది. సో ఫైనల్ ఏం చెప్తారు మరి సీజన్ 9 గురించి ఒక మాటలో? సీజన్ 9 అయితే ఎప్పుడూ లేని విధంగా ఉంది. నేనైతే ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేయాల, ఎన్నెన్నో ఎక్స్ప్లెయిన్ చేశా కానీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలా, అది సారీ ఎక్స్పెక్ట్ చేయాల. ఐ థింక్ ఇమాన్యుయల్ బాగా ఎంటర్టైన్ చేస్తుండే, ఆయన గేమ్స్ కూడా బాగా ఆడుతుండు. ఆయన టాప్ 5 దాకా వస్తాడని అనుకుంటున్నా. ఆయన కావచ్చు, సంజన గారు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ ఆమె కొంచెం ప్రాంక్స్ దొంగతనాలు మానేస్తే బెటర్. సో మెయిన్ ఒకటే అండి, వైల్డ్ కార్డ్ రోల్ వీళ్ళందరూ గేమ్స్ చూసి వచ్చినారు, సో ఎలా ఆడి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎవరికి ఎంత ఉంది అని చెప్పేసి. కంటెస్టెంట్లు లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే హైప్ లో ఉన్నారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నారని అని అంటున్నారు. అది అట్లనే ఉందా? అంటే కొన్నిసార్లు బిగ్ బాస్ చూసి వెళ్ళినా అక్కడ వేరేలాగా ఉంటది, చూడటం వేరు, అక్కడికి వెళ్ళడం వేరు. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళలాగా మారి రిలేషన్స్ పెంచుకోవచ్చు అన్న బ్రదర్ అని. వీళ్ళు చెప్పిన వాళ్ళే వీళ్ళకి ఇప్పుడు స్టాండ్ తీసుకొని ఎలిమినేషన్ చేయకుండా కొంచెం మంచిగా ఉంటే వీళ్ళు కూడా ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు. చెప్పేటప్పుడు అలా చెప్పేళ్తారు. అక్కడ సిచ్యువేషన్ వేరు, ఉండేది 10 మంది, ఎవరితో మాట్లాడతాం ఎవరితో కొట్లాడతాం, వాళ్ళతోనే ఉంటాం కదా. ఎమోషన్స్ ప్యూర్ అంటారు, లోపల జరిగే ఎమోషన్స్. ఇక్కడ హ్యూమన్ అంటేనే ఎమోషన్, ఎక్కడికి వెళ్ళినా ఉంటది, అది కామన్. కానీ గేమ్ లో చూపించకండి, గేమ్ లో మటుకు దంచి కొట్టండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.